ఓం శ్రీ గురుభ్యో నమః. పరం పవిత్రమైన నా ఆత్మబంధువులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. కొంతమందికి సందేహం ఉంది, అమావాస్య రోజున ఏ మంత్రం జపం చేయాలి? ఈ యొక్క అమావాస్య రోజున మంత్రశాస్త్రం ప్రకారము కాలభైరవ స్వామి వారిని ఆరాధించడం ద్వారా, కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రం జపం చేయడం ద్వారా సర్వ శుభాలు పొందవచ్చు అని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది. ఈ యొక్క అమావాస్య రోజున ఉదయం నుండి రాత్రి వరకు వీలైనంత వరకు మౌనంగా ఉండండి. అవసరమైతేనే మాట్లాడండి, అనవసరంగా ప్రతిదానికి స్పందించకండి. మీ పని మీరు చేసుకోండి. మీ యొక్క వృత్తి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా యథావిధిగా నిర్వహించుకుంటూ ఉదయం నుండి రాత్రి వరకు కూడా మానసికంగా ఈ యొక్క మంత్రం జపం చేయండి. మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎన్నో రకాల కష్టాలను దోషాలను సమూలంగా నివారించి మిమ్మల్ని విజయం వైపు, ఐశ్వర్యం వైపు, ఆరోగ్యం వైపు నడిపించేటువంటి మహామంత్రమే ఇది. ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా జపం చేయాల్సినటువంటి మహోన్నతమైనటువంటి సాధక మంత్రం, అత్యంత శీఘ్రంగా గొప్ప ఫలితాలను ఇచ్చేటటువంటి మహోన్నతమైన శక్తి మంత్రం ఈ యొక్క వటుక భైరవ మంత్రము. మీ అందరూ కూడా జపించి శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోగలరు. శుభం భవతు.